తెలుగుదేశం జనసేనతో పొత్తుకుకిన అంగీకరించాలి అనంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మొదటి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి, పవర్ షేరింగ్ అవకాశం ఇవ్వాలి అని బీజేపీ తెలుగుదేశం పార్టీకి ప్రతిపాదనలు చేస్తుందా? ఈ విధమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. కొన్ని సోషల్ మీడియాల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఈ విధమైనటువంటి ప్రస్తావన చేస్తున్నారు. బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంగీకరించాలి అని అంటే బీజేపీ వాళ్ళు షరతు పెట్టారు, పవన్ కళ్యాణ్కు సీఎం ఇస్తేనే వాళ్ళు పొత్తులోకి వస్తామంటున్నారు, లేదు అంటే వాళ్ళు విడిగా పోటీ చేస్తామంటున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ విడిగా పోటీ చేస్తే జనసేన కూడా మరి తెలుగుదేశం నుంచి విడిపోయి బీజేపీతో కలిసి పోటీ చేసేదానికి అవకాశం ఉందా? ఈ చర్చ మాత్రం జరుగుతుంది. అసలు బీజేపీ పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని ఎందుకు డిమాండ్ చేస్తుంది? ఇదే కీలకమైనటువంటి అంశం. ఏమిటంటే బీజేపీ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకు అనంటే ఆల్రెడీ తెలుగుదేశము జనసేన కూటమిలో అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని ఇప్పటికే నారా లోకేష్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాల అవకాశం ఇవ్వండి, పవర్ షేరింగ్ ఇవ్వాలి అని బీజేపీ డిమాండ్ చేస్తే తెలుగుదేశం పార్టీ అంగీకరించేటువంటి అవకాశం లేదు. కాబట్టి జనసేనకు వాస్తవమైనటువంటి పరిస్థితి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఉపయోగం ఏమిటి అనేటువంటిది జనసేన కార్యకర్తలకు కూడా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద బీజేపీ ఈ ప్రతిపాదన చేసినట్టుగా కనపడుతుంది. మీరు తెలుగుదేశం పార్టీని వదిలేసి బీజేపీతో పొత్తులోకి వస్తే, ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నది జనసేన, తెలుగుదేశంతో కూడా ఉంది, తెలుగుదేశాన్ని వదిలేసి వస్తే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన కూటమి బలపడేదానికి అవకాశం ఉంటుంది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోవచ్చు, కానీ మనం సొంతంగా బలం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. 2029లో మనం ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చు. కాబట్టి ఇప్పుడు ఎలాగూ తెలుగుదేశంతో పొత్తున్నా ముఖ్యమంత్రి కాలేకపోతున్నారు పవన్ కళ్యాణ్, భవిష్యత్తులో అవుతారో లేదో కూడా గ్యారంటీ లేదు దాంతో పొత్తులో ఉంటే. అంటే బీజేపీ వాళ్ళు జనసేనతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే తెలుగుదేశంతో పొత్తులో ఉంటే ఆ పొత్తులో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు రాజకీయంగా ఇబ్బందులు గురి చేస్తారు, నష్టపోయేటటువంటి విధంగా చేస్తారు. మేము 99 ఎన్నికల తర్వాత ఆ విధంగా నష్టపోయాము, 2014 ఎన్నికల తర్వాత నష్టపోయాము అనేటువంటిది బీజేపీ అనుభవాన్ని జనసేన వాళ్ళకి చెప్తున్నారు. అందుకని మీరు తెలుగుదేశంతో ఎన్నాళ్ళు పొత్తులో ఉన్నా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం లేదు. కాబట్టి తెలుగుదేశము వదిలేసి జనసేన బీజేపీ విడిగా ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికి ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి పార్లమెంటు సీట్లు మేము వినియోగించుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు జన సైనికులకి కొంత ఒక సందేశం ఇచ్చినట్టుగా కనపడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా జన సైనికులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి చర్చను ఒకసారి గమనిస్తే 61 సీట్లు జనసేన పార్టీకి అని ఒక పక్కన సోషల్ మీడియాలో చర్చ జరుగుతాం. ఒక మీడియా, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలో కూడా ఈ చర్చ వచ్చింది 61 సీట్లు అని. మళ్ళీ కానీ వాస్తవ స్థితిలో 25కు మించి అసెంబ్లీ సీట్లు, 2-3 పార్లమెంటు సీట్లకు మించి జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం లేదు అని ఇంకొక వైపు చర్చ జరుగుతుంది. మరి రెండిట్లో అసలు ఏది నిజం ఏమిటి అనేటువంటిది అర్థం కాక అయోమయ స్థితిలో ఈ రోజున జన సైనికులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు ఈ సీట్ల విషయంలో. ఎందుకు అనంటే చివరికి వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లకు సర్దుకుపోయేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేటువంటిది జన సైనికుల యొక్క అనుమానంగా ఉంది. ఈ జన సైనికులు ఇంకొక అనుమానం కూడా ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ 4 నెలలైంది బయటకు వచ్చి, ఏది బహిరంగ సభ పెట్టి. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో 2-3 రోజులు వారాహి విజయయాత్ర చేశారు. ఆ తర్వాత ఇంకా బహిరంగ సభలే లేవు. జనసేన తెలుగుదేశం పొత్తు అని రాజమండ్రికి వెళ్ళి ప్రకటించారు. ఆ తర్వాత జరిగినటువంటి నారా లోకేష్ యువగాళం బహిరంగ సభలో మాట్లాడాడు, పార్టీ ఆఫీసులో కార్యక్రమాల్లో మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడా కూడా జనసేనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు. ఎందుకు అని అంటే
మన బలం లేదు, మనం తక్కువ బలంలో ఉన్నాం, మనకు ప్రజాబలం లేదు, అందుకని ఇచ్చినటువంటి సీట్లతో సర్దుకుపోదామని తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ జన సైనికులను అంగీకరింపజేసేటువంటి విధంగా చేయటం కోసమే పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు, బహిరంగ సభలు పెట్టడం లేదు అనేటువంటి అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గిన 50కి తక్కువ సీట్లు గిన అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీతో ఒక 5-6 ఎంపీ స్థానాలు గిన తక్కువ అంగీకరిస్తే జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు వినేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడటం, ఆ విధంగా పొత్తుండప్పుడు ఉపయోగం ఉండేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు అనేటువంటిది జన సైనికుల్లో, జనసేన లీడర్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి అంశం. ఈ రోజున బాలశౌరి జనసేన పార్టీలో చేరుతున్నాడు పవన్ కళ్యాణ్ సమక్షంలో. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బహిరంగ సభలు ప్రారంభం అవుతున్నాయని ప్రకటన చేశారు. ప్రజల్లోకి రాబోతున్నారు, అదుగో వస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఇదిగో వస్తున్నాడని నాదెండ్ల మనోహర్ మీటింగ్లు పెట్టి చెప్పాడు. అసలు మరి ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏమైనా ప్రకటిస్తారా? వారాహి విజయయాత్ర మళ్ళీ అసలు ఉంటుందా ఉండదా? వారాహి విజయయాత్ర ఆ వాహనము ఏ షెడ్లోకి వెళ్ళింది ఏంది అనేటువంటి ఒక నిశ్చేజం అది అయితే ఈ రోజున జన సైనికుల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి జనసేనలోని తెలుగుదేశంలో చేరతారంటే వాళ్ళు రావటం లేదు. ఇప్పుడు ఏదో ఇతను వచ్చాడు బాలశౌరి, ఓకే ఆయన ఎంపీ అభ్యర్థిగా అని అంటున్నారు. మరి అంబటరాయుడికి సంబంధించినటువంటి విషయం ఏమీ తేలలేదు. అదేవిధంగా ముద్రగడ్డ విషయం కూడా ఏమీ తేలకుండా వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సందర్భం, అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ముందుగా వెనక్కా లేదా బీజేపీతో కలిసి వెళ్ళటమా, అసలు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం ఏమిటి, ఎన్ని సీట్లు ఇస్తారు తెలుగుదేశం, ఇవన్నీ విషయాల్లో కొంత గందరగోళం అయితే జన సైనికుల్లో ఉంది. ఈ గందరగోళాన్ని సృష్టించేటువంటి విధంగా పవన్ కళ్యాణే వ్యవహరిస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా జన సైనికుల్లో ఉంది. తనకు బలం లేదు అనేటువంటి విధంగా తెలుగుదేశం వాళ్ళకి దారాదత్తం చేయాలి అనేటువంటి విధంగా జనసేన పార్టీని దారాదత్తం చేయాలని వ్యవహరిస్తున్నారు అని ఇప్పుడు జనసేన పార్టీని అయితే తెలుగుదేశం వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు రాకాదలరా బహిరంగ సభల్లో జనసేన పార్టీ వాళ్ళ లీడర్లను ఒకళ్ళిద్దరిని పిలిచి మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుందని పదే చెప్పి ఆ విధమైనటువంటి జనసేనకు ఉన్నటువంటి పాజిటివ్ వేవ్స్, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి పాజిటివ్ వేవ్స్ని తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుంది. మన యువగళం పాదయాత్ర ముగింపు సభ రోజు కూడా నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్ళటం అనేటువంటిది అది వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కొంత బూస్టప్ ఇచ్చేటువంటి విషయం. మరి జనసేన ఎందుకు సభలు నిర్వహించలేకపోతుంది అనేటువంటి దాని మీద ఒక అనుమానాలు, అపోహలు అయితే, ఆందోళన అయితే మాత్రం జన సైనికుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీజేపీ ప్రతిపాదనలకు అనుగుణంగా మరి ముఖ్యమంత్రి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కావాలంటే తమతో రావాలి అని బీజేపీ కోరుతోంది. మరి లేదు అంటే తెలుగుదేశం కైనా పవర్ షేరింగ్ ఇచ్చి ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ఇస్తే మేము కూడా పొత్తులోకి వస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నటువంటి మాట. మరి ఇది ఎంత మేరకు తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తే ఏంటి అనేది చూడాల్సినటువంటి పని.